ఇక రిజల్ట్ వెలువడక ముందే ఎగ్జిట్ పోల్స్ను పట్టుకొని రేవంత్ రెడ్డి ఇక తన దగ్గర ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థులందరినీ గ్రిప్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తుండు. మొత్తానికి అధికారంలోకి అంటే మేమే అధికారంలోకి వస్తున్నాం, సీఎం రేవంత్ రెడ్డి అయిపోతున్నట్టుగా ప్రచారం అయితే జరుగుతుంది. ఇక పూర్తిగా ఎగ్జిట్ పోల్స్ సమాచారం మేరకు కాంగ్రెస్కి అధిక సీట్లు వస్తున్నాయి. కానీ ఇక్కడ కేసీఆర్ మాత్రం ఎగ్జిట్ పోల్స్ను నమ్మొద్దంటూ ఎవరు కూడా అభ్యర్థులు అధైర్యపడకుండా వాళ్ళందరికీ ధైర్యం చెప్పే పరిణామంలో నిన్న కేసీఆర్ బయటకు వచ్చేసి అందరికి కూడా గాబరా పడకుండా ధైర్యంగా ఉండండి, గెలిచేది మనమే అని చెప్తున్నటువంటి కేసీఆర్ ఇక నిన్న గాబరా పడొద్దు, గెలిచేది మనమే, ఇక బారాస అభ్యర్థులకు సీఎం కేసీఆర్ భరోసా ఇస్తుండు. ఇక కేసీఆర్ బయటకు రాకపోయేసరికల్లా ఇక ఓడిపోతుండన్నటువంటి మాటలు అయితే బయటకు పుట్టుకొస్తున్నాయి. కానీ కేసీఆర్ ఏదో ప్రయత్నం మీద ఎన్నో విశ్లేషణలు చేసి మొత్తానికి నేను గెలుస్తున్నా అనేటువంటి ధైర్యం అయితే తనకు వచ్చేసింది. మొత్తానికి బారాస అభ్యర్థులను అందరికీ ధైర్యం చెప్తున్నటువంటి కేసీఆర్ ఇక ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను చూసి గాబరా పడొద్దని మళ్ళీ మనమే అధికారంలోకి రాబోతున్నామని బారాస అధినేత సీఎం కేసీఆర్ చెప్పినటువంటి మాటలు. ఎగ్జిట్ పోల్స్ నమ్మి ఎవ్వరు కూడా గాబరా పడొద్దు అని చెప్తుండు. ఇక 4న సీఎం కేసీఆర్ అధ్యక్షన మంత్రివర్గ సమావేశం, 4వ తారీఖున సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరుపుతారంట. ఇక రాష్ట్ర సచివాలయంలో ఈ నెల 4న మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నట్లు సీఎం కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఎన్నికల ఫలితాలు 3వ తేదీన వెల్లడి కానుండగా ఆ మర్నాడు కేబినెట్ భేటీకి నిర్ణయించడం ప్రాధాన్యం సంతరించుకుంది. 3వ తారీఖు నాడు రిజల్ట్ అంటే ఎన్నికల నివేదిక వెలువడితే 4వ తారీఖు నాడు క్యాబినెట్ నియమిస్తా అనడం ఒక ప్రాధాన్యత సంతరించుకుంది అంటూ వార్త అయితే మనం ఇక్కడ చూసినాం. ఇక ఇది 2030 నాటికి ఉద్గారాల తీవ్రతను 45% తగ్గించడమే భారత్ యొక్క లక్ష్యం అంట. ఇక అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంపన్న దేశాలు సాయపడాలి. అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంపన్న దేశాలు, అధికంగా డబ్బులున్న దేశాలు సాయం పడాలంటూ నరేంద్ర మోడీ చెప్తుంది. ఇక దుబాయ్లో ప్రధాని మోదీతో ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో ఇక గుటెరస్, యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ ఇక జాయోద్ ఆల్ నహియాస్ వాళ్ళిద్దరితో కలిసి ఇక్కడ నరేంద్ర మోడీ కలిసినటువంటి దృశ్యాలు. నాటికంటే నాసికా ఇక 2018తో పోలిస్తే 2.3% తగ్గినటువంటి పోలింగు. 2018తోని పోలిస్తే ఈసారి 2.3% పోలింగ్ తగ్గిందంట. ఇక ఈసారి ఓటేసినటువంటి వారు 2.32 కోట్ల మంది. ఇక నమోదైన పోలింగ్ శాతం 71.34. ఇక అత్యధికంగా మునుగోడులో 91.89, అత్యల్పంగా యాకుత్పురాలో 39.64 పోలింగ్ అయింది. ఇక మునుగోడు, పాలేరు, ఆలేరుల్లో 90% పైగా, ఇక హైదరాబాద్ జిల్లాలో 47.88%. ఇక 106 నియోజకవర్గాల్లో పోలింగు తగ్గుదల. 106 నియోజకవర్గాలలో మొత్తానికి పోలింగ్ శాతం అయితే తగ్గిందట. ఇక రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం. రేపు ఉదయమే 8 గంటలకే కౌంటింగ్ ప్రారంభం జరుగుతుంది. ఇక 49 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు. మొత్తం 49 కేంద్రాలల్లో ఈ ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఇక తొలుత పోస్టల్ బ్యాలెట్ల రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ వెల్లడి చేశారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని, ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. మొత్తానికి 49 కేంద్రాలల్లో ఈ ఓట్ల లెక్కింపు జరుగుతుందట. 8 గంటలకు ప్రొద్దున 8 గంటలకు స్టార్ట్ రేపు. ఇక రేవంత్ రెడ్డి ఇంటి వద్ద నేతల సందడి. ఇక రేవంత్ రెడ్డి సీఎం కాబోతుండన్నటువంటి అపోహలో ఇక గెలుస్తాడేమో అన్నటువంటి ధైర్యంతో ఇక కాంగ్రెస్ నాయకులంతా రేవంత్ రెడ్డి ఇంటి ముంగట సంబరాలు జరుపుకుంటున్నారట. ఎగ్జిట్ పోల్స్పై చర్చ, అధికారం తమదేనని ధీమా. ఇక పిసిసి అధ్యక్షుడికి పలువురి ప్రశంసలు కూడా అందుతున్నాయట. ఇక సంబరాలు అయితే జరుపుకుంటారు కాంగ్రెస్ కార్యకర్తలు. రిజల్ట్ వచ్చిన తర్వాత అసలు ఎవరు సంబరాలు జరుపుకుంటారు అనేది మాత్రం చూడాలి. ఇక బినామీలకు అసైన్డ్ భూముల కట్టబెట్టే కుట్ర.
బినామీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అసైన్ భూములను కట్టబెట్టే కుట్ర జరుగుతుంది. రైతు బంధు ఇక నిధులు గుత్తేదారులకు ఇచ్చేందుకు ప్రభుత్వ పెద్దలు సిద్ధపడుతున్నారు. ఇక బట్టి విక్రమార్క చెప్తుండు. ఇక గ్రేటర్ హైదరాబాదు చుట్టుపక్కల ఉన్నటువంటి 1000 ఎకరాల అసైన్ భూములను ధరణిలో తప్పుగా నమోదు చేయించి ప్రభుత్వ పెద్దల బినామీల పేరిట రిజిస్ట్రేషన్ చేయించేందుకు బారాస నేతలు కసరత్తు చేస్తున్నారని సిఎల్పి నేత బట్టి విక్రమార్క ఆరోపించారు. ఇక ధరణిలో వివరాలను తప్పుగా నమోదు చేయడం రిజిస్ట్రేషన్లు చేయడం వంటి చర్యలకు పాల్పడవద్దని రెవెన్యూ శాఖను అప్రమత్తం చేశామంటూ ఇక్కడ వార్త చెప్తున్నాం. బట్టి విక్రమార్క చెప్తాడు. ఇక రైతు బంధు నిధులు గుత్తేదారులకు ఇచ్చేందుకు ప్రభుత్వ పెద్దలు సిద్ధమవుతున్నారట. ఈ భూగర్భ జల కళ తెలంగాణలో 8.79% పెరిగినటువంటి భూగర్భ జలాల నీటి కళ. ఇక దేశవ్యాప్తంగా 2.62% వృద్ధి, ఏపీలో 2.20% అంటూ వృద్ధి అంటూ మనం ఇక్కడ వార్త చూస్తున్నాం. ఇక పాలిటెక్నిక్కు సరికొత్త సిలబస్ అట వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి రాబోతుంది. పాలిటెక్నిక్ కొత్త సిలబస్ అమలు కాబోతుంది వచ్చే విద్యా సంవత్సరం. ఇక 24 కమిటీలతో కసరత్తు షురు. వివిధ రాష్ట్రాలు దేశాల్లోని పాఠ్య ప్రణాళికల పరిశీలన కూడా జరుగుతుంది. ఇక జోరుగా సాగుతున్నటువంటి యాసంగి సాగు ఎన్నికల సందడి ముగియడంతో మరింత ముమ్మరం. ఇక ఇప్పటికే 8 లక్షల ఎకరాల్లో పూర్తి చేసిండ్రట. ఎలక్షన్లు అయిపోగానే యాసంగి సాగు ముమ్మరంగా జోరుగా సాగుతుందట. సొంత వైద్యంతో ప్రాణం మీదకు. ఇక్కడ ఒక సొంత వైద్యం చేసుకుందట, ప్రాణం మీదకి తెచ్చుకున్నదట. ఇక కుమార్తెకు అతిగా యాంటీబయాటిక్స్ ఇచ్చినటువంటి తండ్రి, ఇక మూత్రపిండాల్లో రాళ్ళు ఇన్ఫెక్షన్స్, ఇక శస్త్రచికిత్స వేసినటువంటి వైద్యులు శస్త్రచికిత్స చేసిండు. సొంత వైద్యంతో మందులు మింగితే అది పానం మీదకి వచ్చింది, మూత్రపిండాల మీద వేటుపడింది మొత్తానికి. అది కథ. ఇక నెక్స్ట్ సాక్షిలో చూద్దాం. సాక్షి న్యూస్ పేపర్లో ఇక రేపు మొత్తం మీద రేపు మాత్రం రిజల్ట్ అయితే బయటకు రాబోతున్నాయి. ఒక్కొక్కరి గుండెలల్లా రైళ్లు పరిగెడతాయి. భయం, అసలు ఆల్రెడీ భయం మొదలైపోయింది. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, ఇక్కడ ఏం జరిగింది, రిగ్గింగ్ జరిగింది అనుకుంటా ఇక ఓడిపోయే పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి రిగ్గింగ్ జరిగినాయి అనే అంశాలు అయితే చెప్తాయి. ఎందుకంటే ఓడిపోతామనేటువంటి భయంతో. గెలుస్తాయి అనుకున్నటువంటి పార్టీలు ఏవి ఉన్నా కానీ అవేం మాట్లాడవు. ఎందుకంటే అవి గెలిచిపోతాయి, ఖచ్చితంగా గెలుస్తాయి కదా, వాళ్ళకు ధైర్యం ఉంటుంది. ఇది ఇక రిగ్గింగ్ ఆరోపణలు అవాస్తవం. వికాస్ రాజ్ చెప్పిండు కదా, రిగ్గింగ్ ఆరోపణలు అనేటివి అవి అవాస్తవం. ఎక్కడ కూడా రిగ్గింగ్ జరగాలి. కొన్ని కేంద్రాల్లో రాత్రి 9:30 వరకు ఓటింగ్ కొనసాగింది. ఇక అందుకే సాయంత్రం 5 గంటలతో పోల్చితే పోలింగ్ శాతం పెరిగింది. ఇక వికాస్ రాజ్ చెప్తుండు. ఇక ఆర్ఓలు పరిశీలకులు స్క్రూటీని నిర్వహిస్తున్నారు. ఇక రిగ్గింగ్ ఆరోపణల అంశం పైన పరిశీలన జరుపుతారు. ఆ తర్వాతే తుది పోలింగ్ శాతం ఆరోపణలపై స్పష్టత వస్తుంది. అసెంబ్లీ ఎన్నికలకు సాగర్ ఇక ఘటనతో సంబంధం లేదు. ఇక 3న ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడి. రిగ్గింగ్ అనేది ఎక్కడ జరగలేదు. జరిగినట్లే ఉంటే స్క్రూటీలు అంటే వాళ్ళు ఖచ్చితంగా దాని మీద పర్యవేక్షణ చేస్తున్నామని చెప్తుండ్రు. ఓడిపోతామనేటువంటి భయం ఎవరికైతే ఉందో వాళ్ళు మాత్రమే రిగ్గింగ్ జరుగుతుంది, ఆ పార్టీలే రిగ్గింగ్ జరిగినాయి అని చెప్తున్నాయి. ఇక ఓటర్ల సంఖ్య పెరిగినా పోలింగ్ తగ్గిందట. ఈసారి ఓటర్ల సంఖ్య పెరిగింది కానీ పోయినసారి కంటే పోలింగ్ తగ్గింది. ఈసారి 26.78 లక్షల మంది అధికంగా ఓటు, కానీ పెరిగిన ఓట్ల సంఖ్య మేరకు జరిగినటువంటి పోలింగ్ సంఖ్య 2018లో 73.2% పోలింగ్, ఈసారి 71.34%. ఓట్ల సంఖ్య పెరిగింది, పోలింగ్ శాతం తగ్గింది. ఇక ఆగమెందుకు, మళ్ళీ మనమే అధికారంలోకి వస్తాం కదా. రాష్ట్రానికి వర్ష సూచన. ఇక రానున్న 2 రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు, కొన్ని చోట్ల మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. కేఆర్ఎంబీకి సాగర్ నిర్వహణ బాధ్యత అంటూ ఇక్కడ వార్త చూస్తున్నాం. ఇక మ్యాజిక్ ఫిగర్ ఎంతెంత దూరం, అధికారంలోకి వస్తున్నామా లేదా అంటూ కాంగ్రెస్ శ్రేణుల్లో విస్తృత చర్చలు కొనసాగుతున్నాయి. మ్యాజిక్ ఫిగర్. ఇక గ్రామాలు మండలాల వారీగా పోలింగ్ లెక్కలతో పార్టీ అభ్యర్థులు బిజీ అయిపోయినరట. ఎట్లా గెలుస్తామా గెలవమా, మండలాలల్లో ఊర్లల్లో అక్కడిక్కడ చర్చలు, అంటే సర్వేలు చేస్తుండ్రట ఇక కాంగ్రెస్ వాళ్ళు. హైదరాబాద్ చేరుకున్న రేవంత్ బట్టి ఇక హంగ్ వస్తే
గెలిచినటువంటి వారంతా కర్ణాటకకి. ఒకవేళ హంగ్ వచ్చిందనుకో గెలిచిన వాళ్ళందరినీ కర్ణాటక తీసుకోవడట. ఇక 18-22 సీట్లు గెలుస్తాం బీజేపీ నేతల ఆశాభావం. బీజేపీ వాళ్ళు 12 నుండి 22 సీట్లు గెలుస్తామని చెప్తున్నారు. ఇక కాంగ్రెస్కే పూర్తి మెజారిటీ ఉందట. ఇక ఇండియా టుడే, యాక్సిస్, మై ఇండియా, ఇక ఎగ్జిట్ పోల్స్ అంచనా మేరకు కాంగ్రెస్కే అధిక సీట్లు వస్తాయని చెప్తున్నారు. ఇక కాంగ్రెస్కు 42% ఓట్లతో ఇక 63 నుండి 73 స్థానాలు వచ్చే అవకాశం ఉందట. ఇక బీఆర్ఎస్కు 32% ఓట్లతో 44 స్థానాలట. బీజేపీకి 8 సీట్లు వచ్చే అవకాశం ఉందని ఇక్కడ ఎవరు చెప్తుండ్రంటే ఇది ఇండియా టుడే, యాక్సిస్, మై ఇండియా, ఎగ్జిట్ పోల్స్ అంచనా, వీళ్ళు చెప్తున్నటువంటి అంచనా. ఇవన్నీ డమ్కీలు, అబద్ధాలు. ఏది కరెక్ట్ అనేది అసలు ఈ ఎగ్జిట్ పోల్స్ మొత్తమే నమ్మద్దు. రిజల్ట్ వచ్చేదాకా ఆగుండ్రి. ఎవ్వరు కూడా అధైర్యపడకండి. గెలుస్తున్నామని సంబరపడకండి, ఓడిపోతామని అధైర్యపడకండి. ఇక బాలిక పైన లైంగిక దాడి, నిందితునిపై ఫోక్సో కేసు నమోదు. బాలిక పైన దాడి చేసినట, తన పైన ఫోక్సో కేసు నమోదైంది. ఇక మైనర్ బాలిక పైన లైంగిక దాడికి పాల్పడిన యువకుడి పైన కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినటువంటి సంఘటన బోరాబండ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఇక నగరంలో 40% ఇక గృహాల కొనుగోలు పెరిగింది. ఇక ఎస్బీఐకి 1150 బ్రాంచులు, ఇక మార్కెటింగ్ టీంలు, ఇక ఎస్ఎస్ఎల్ హెచ్ఎల్సీలకు 26 ప్రత్యేక ప్రాసెసింగ్ కేంద్రాలు అంటూ ఇక్కడ వార్త అయితే మనం చూస్తున్నాం. ఇక ఎస్బీఐ మెగా ప్రాపర్టీ షోను ప్రారంభించినటువంటి ఉన్నత అధికారులు. ఇక లిక్కర్ నయా సాల్ అంటూ గ్రేటర్ హైదరాబాద్లో కొలువు తీరినటువంటి కొత్త మద్యం దుకాణాలు. మొత్తానికి కొత్తగా మద్యం దుకాణాలు గ్రేటర్ హైదరాబాద్లో కొలువు తీరినాయంట. ఇక బోగస్ ఓట్లు వేయించినటువంటి వ్యక్తులు అరెస్ట్ అంటూ ఇక్కడ వార్త చూస్తున్నాం. ఇక బోగస్ ఓట్లు వేయిస్తున్నటువంటి 3 వ్యక్తులను పోలీసు అరెస్టు చేసి సంఘటన ఇక హబీబ్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ బోగస్ ఓట్లు వేయించారట వీళ్ళు హైదరాబాద్లో. అది ఎంతవరకు నిజమో కానీ మొత్తం మీద బోగస్ ఓట్లు వేయించారని చెప్తుండ్రు. ముఖ్యంగా వీళ్ళే చెప్తారు. ఇక ఇక్కడ చూసుకుంటే ఇంకొకటి వెలుగు దినపత్రికలో చూద్దాం వార్తలు. వెలుగు న్యూస్ పేపర్లోకి వెళ్తే తెలంగాణ 49 సెంటర్లలో పోలింగ్ ఇక ఓట్ల లెక్కింపు అయితే జరుగుతుంది. ఇగో ఇది 49 సెంటర్లలో కౌంటింగ్ జరగనుంది. ఇక రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభం. 10 గంటలకల్లా ఫస్ట్ రౌండ్ ఫలితాలు వచ్చేస్తాయి. ఇక గాబరపడొద్దు. ఈవీఎంల ఓట్ల లెక్కింపు కోసం 1766 టేబుళ్ళు ఏర్పాటు చేసిండట. ఇక పోస్టల్ బ్యాలెట్లు ఓట్ల లెక్కింపు కోసం 131 టేబుల్ కూడా ఏర్పాటు చేశారు. పోస్టల్ బ్యాలెట్లు ఓట్ల లెక్కింపు కోసం వాటి కోసం 131 టేబుల్ అంట. ఇక పోలింగ్ 71.34% అయితే అయింది. ఇక టూరిజం శాఖ కార్పొరేట్ ఆఫీస్లో భారీ అగ్ని ప్రమాదం. ఇక మంటల్లో కాలిపోయినటువంటి కీలకమైన ఫైల్స్, కంప్యూటర్లు. ఇక ప్రమాదంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఎక్సైజ్ సిఐ కొడుకు ర్యాష్ డ్రైవింగ్ చేయడం వల్ల ఇక ఓటేసి బైక్ ఎక్కుతున్నటువంటి మహిళ మృతి చెందిందట. ఎక్సైజ్ సిఐ కొడుకు ర్యాష్గా డ్రైవ్ చేయడం వల్ల పాపం ఓటేసినటువంటి మహిళ చచ్చిపోయింది. కొంత దూరం ఈడ్చుకెళ్ళినటువంటి కారు ఇక ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని ఆ మృతురాలి కుటుంబ సభ్యుల ఫైర్. ఇక కాజీపేటలో ఫాతిమా నగర్ బ్రిడ్జి పైన ఆందోళన చేకూరింది. ఇక కొత్త లిక్కర్ షాప్లో షురూ అయిపోయింది. ఇక సాగర్ ప్రాజెక్టు పైన సిఆర్పిఎఫ్ పహారా. సాగర్ ప్రాజెక్టు పైన సిఆర్పిఎఫ్ పహారా అంటూ కేంద్రం నిర్ణయం. ఇక ఏపీ తెలంగాణ అంగీకారం. ఇక ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతలు కేఆర్ఎంబీకి. ఇక 2 రాష్ట్రాల అధికారులతో కేంద్ర హోంశాఖ మీటింగ్ జరిపింది. ఇక ప్రాజెక్టు పైకి ఇక ఏపీ పోలీసులు అధికారులు వెళ్ళొద్దని ఆదేశం. ఇక కేఆర్ఎంబీ ఆదేశాలకు లోబడే నీటిని విడుదల చేయాలని
ఇక ఆర్డర్ ఉంది. ఇక కృష్ణా జలాల వివాదం పైన ఇవాళ ఢిల్లీలో జలశక్తి శాఖ మీటింగ్ జరగనుంది. ఇక కాళేశ్వరం డిజైన్లకు సిడబ్ల్యూసి ఆమోదం లేదు. ఇక తెలంగాణ లేఖకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కౌంటింగ్ అంటూ ఇక్కడ వార్త చూస్తున్నాం. ఇక ప్రాజెక్టులోని బ్యారేజీలు సహా ఇతర డిజైన్లతో సిడబ్ల్యూసికి సంబంధమే లేదు. ఇక రాష్ట్ర ఇరిగేషన్ శాఖలోని సిడిఓ అప్రూవ్ చేసినటువంటి డిజైన్లనే ఇక డిపిఆర్తో పాటు సమర్పించారు. ఇక మేడిగడ్డ బ్యారేజీలోని పిల్లర్లు ఇక ముందుకు కదిలినాయి. ఇక బ్యారేజీకి సంబంధించినటువంటి కీలక సమాచారం ఇంకా ఇవ్వలేదని వెల్లడి. ఇక సీఎంతో కూర్చుని మాట్లాడండి అంటూ బిల్లులు పెండింగ్లపైన తమిళనాడు గవర్నర్కు సుప్రీం సూచన. అసెంబ్లీలో తీర్మానించిన పంపినటువంటి బిల్లులకు తమిళనాడు గవర్నర్ ఆమోద ముద్ర వేయకపోవడం పైన సుప్రీంకోర్టు పలు సూచనలు చేసింది. ఇక ఇది కథ. వెలుగులో వచ్చినటువంటి వార్తలు ఇవి. మొత్తానికి ఇక్కడ మనం చూస్తున్నాము. ఇక కర్బన ఉద్గారాలను తగ్గిద్దామంటూ ఇక్కడ వార్త చూస్తున్నాం నరేంద్ర మోడీది. ఇక కాంగ్రెస్దే మెజారిటీ అంటూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళైతే ధీమా వ్యక్తం చేసుకుంటున్నారు. కానీ ఎవరు కూడా అధైర్యపడకుండా ధైర్యంగా ఉండండి అంటూ కేసీఆర్ చెప్తుండే. ఇవి తెలంగాణకు సంబంధించినటువంటి న్యూస్. రేపు మనం చూడాల్సింది రిజల్ట్. ఎవరు గెలుస్తారు, ఎవరికి ఇక్కడ ఎన్ని సీట్లు వస్తున్నాయి, ఉత్కంఠ, ఒక ఆందోళనకరమైనటువంటి వాతావరణం అయితే రేపు నెలకొనబోతుంది. అందరూ కూడా టీవీల ముందు కూర్చుండి చూడాల్సినటువంటి పరిస్థితి. ఇది మార్నింగ్ న్యూస్ మనం చూసుకున్నాం.